వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. సోరియాసిస్ వచ్చిన పర్సన్ బయట తిరగాలి అన్నా కూడా చాలా ఇబ్బంది పడతా ఉంటారు. అంటే ఒక సోషల్ స్టిగ్మా అనేది వాళ్ళలో ఉంటుంది అని చెప్పేసేసి అంటూ ఉంటారు. అసలు ఎందుకు ఇట్లా అంటే సోరియాసిస్‌కి నిజంగా మందులు లేవా అని అంటే ఖచ్చితంగా ఉన్నాయి హోమియోపతిలో అని చెప్పేసేసి డాక్టర్ స్కిన్ వారు ఇప్పటికే నిరూపించారు డాక్టర్ అమరావతి గారు. కానీ ఎందుకు జనాల్లో ఈ అభద్రతా భావం అయితే ఉంది? ఎందుకు ఈ భయం అయితే ఉంది? సోరియాసిస్ వచ్చిందంటే నా పని ఇంతే. నేను బయట కూడా తిరిగే పరిస్థితి లేదని అంటుంటారు. ఒకసారి మనం ఇది ఏజ్ రిలేటెడ్ నుంచి మాట్లాడదాం. అంటే ఇది ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా అటాక్ అవుతుంటుంది? అదేవిధంగా ఏ ఏజ్ వాళ్ళకు మనం ఈజీగా తొందరగా తగ్గించొచ్చు? ఏ టైంలో వస్తే వీళ్ళను త్వరగా క్యూర్ చేయొచ్చు అనేది డాక్టర్ అమరావతి గారిని అడిగితే తెలుసుకుందాం. సార్ మన స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే నవీన్. సార్ నిజంగా చాలా వరకు ఒక ధైర్యాన్ని ఇస్తా ఉన్నారు సోరియాసిస్ పేషెంట్లలో మీరు. అంటే ఒకసారి మాకు సోరియాసిస్ అటాక్ అయింది అని అంటే ఉన్న జాబులు కూడా వదిలేసి పక్కకి వెళ్ళిపోతా ఉన్నారు సార్. అసలు ఆఫీస్లో వాళ్ళతో కూడా మన ముఖం చూపించలేక ఇబ్బందులు పడతా ఉంటారు. ఇది మనం చెప్పుకోవడానికి నిజంగా ఏదోలా ఉంటది కానీ అది నిజంగా సఫర్ అవుతా ఉన్నారు. ఎందుకంటే నేను మీ క్లినిక్ వచ్చినప్పుడు డాక్టర్స్ దగ్గరికి వచ్చినప్పుడు చూస్తే నిజంగా సార్ దేవుడండి. మేము మా ఉద్యోగాలు మానుకున్నాము కానీ మళ్ళీ ఇప్పుడు మేము వెళ్తున్నామంటే దానికి కారణం సారే అని చెప్పేసి అంటున్నారు. సో మనం ఒక్కసారి మనం ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేసాము. మీ హ్యాపీ పేషెంట్స్ తోటి మాట్లాడిస్తూ ఉన్నారు మీరు కూడా. సో ఇక్కడ ఎక్కడే కానీ పేషెంట్ వివరాలు అనేవి మనం బహిర్గతం చేయలేదు. సో పేషెంట్లు వచ్చేసేసి మేము మీడియా ముఖంగా వచ్చి మాకు తగ్గిన విషయాన్ని మేము చెప్తాము అని అన్నా సరే డాక్టర్ అమరావతి గారు లేదు, వాళ్ళ ప్రైవసీ దెబ్బ తినకూడదు. ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు తగ్గింది బాగానే ఉంది కానీ వాళ్ళ ఆనందంలో వచ్చి చెప్తారు. కానీ నా పేషెంట్ ఫేస్ కానీ పేరు కానీ బహిర్గతం చేయడం నాకు ఇష్టం లేదని చెప్పేసి సార్ అన్నారు. కాబట్టి మనం వాళ్ళ స్టూడియో వరకు వాళ్ళు వస్తా అన్నా మనం వద్దనుకున్నాము. సో ఆన్ కాల్ సిరీస్ అయితే మొదలు పెట్టాం సార్. ఇప్పుడు మనం వారితో మాట్లాడే కంటే ముందుగా ఒకసారి అసలు ఇది ఏ ఏజ్లో స్టార్ట్ అవుతుందండి? అంటే చిన్నపిల్లల నుంచి పెద్ద ఏజ్ వాళ్ళకి అందరికీ వస్తుందా ఇది? సోరియాసిస్ అనేది అన్ని ఏజ్ గ్రూప్లో వస్తుంది. అంటే ఎక్కువగా వచ్చేది 20 years దాటిన తర్వాత ఎక్కువగా వస్తుంది. అంటే ఏజ్ వరకు రావచ్చు అప్ టు 100 years. ఎందుకో తెలుసా? అంటే 20 years దాటిన తర్వాత మామూలుగా జనరల్గా ఎవరైనా సరే ఆలోచన స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచే నీకు స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి ఎమోషన్ స్టార్ట్ అవుతాయి. ఇది ఖచ్చితంగా మెంటల్ డిసీజ్. ఇది సైకోసోమాటిక్ డిసీజ్ అంటారు. అంటే మానసిక శారీరక జబ్బు అన్నమాట. మానసికంగా బాగాలేనప్పుడే శారీరకంగా బాగుండదు అంతే. అదే మనకు 20 years దాటి నుంచి ఎవరైనా సరే టెన్షన్ స్టార్ట్ అవుతుంది. కెరీర్ మీదనో ఎడ్యుకేషన్ మీదనో. అంతవరకు బిలో 20 years 18 years వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు, పెద్దగా ఆలోచించారు దీని గురించి. నా తెలిసిన వరకు అది ఎక్కువ కావడానికి కారణం. ఇంకా ఎక్కువ సోరియాసిస్ పేషెంట్ వచ్చి మా దగ్గర అసలు వాళ్ళ ఎమోషన్ చెప్తుంటే అసలు కలగనీళ్ళు వచ్చేస్తాయి. వాళ్ళ బాధలు చెప్తుంటారు. అసలు కేసు చెకింగ్ తీసేటప్పుడు చూసుకున్నారు, మా జూనియర్ డాక్టర్ చెప్తుంటారు కదా, అసలు వీళ్ళు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటారు ఒక్కోసారి. అంటే అంత బాధ ఉంటుంది వాళ్ళ అనుభవించింది. వాళ్ళు ఏ విధంగా సఫర్ అయ్యారు అంటే ఫ్యామిలీ లైఫ్తో కొంతమంది సఫర్ అవుతున్నారు, కొంతమంది పర్సనల్ లైఫ్తో సఫర్ అవుతున్నారు, కొంతమంది మీరు చెప్పినట్టు జాబ్లో వెళ్ళాక సఫర్ అవుతున్నారు. బాగానే ఉంటారు. ఎవరైనా వాళ్ళు సొసైటీలో ఎక్కడైనా వేరే బయటికి వెళ్ళినప్పుడు ఇది ఏంది ప్యాచ్ ఏంది అడిగినప్పుడు వాళ్ళు బాగా డల్ అయిపోతారు. వాళ్ళు బాగా ఇన్సెక్యూర్ ఏర్పడుతుంది, వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతింటాయి. వాళ్ళు వెంటనే ఏం చేస్తారు, ఇంటికి వచ్చేసి ఒక రూమ్ లో కూర్చొని బాధపడుతుంటారు. లాస్ట్ వీడియోలో మనం మాట్లాడినప్పుడు అసలు ఆయనకు పెళ్లి కాలేదని చెప్పేసి మళ్ళీ సోరియాసిస్ తగ్గిన తర్వాత పెళ్లి చేసుకున్నాను సార్. అదే కరెక్ట్. ఎందుకంటే అవతల పార్ట్నర్ కూడా దాని గురించి అర్థం చేసుకోవాలి. సోరియాసిస్ అనేది కంటేజియస్ డిసీజ్ కాదు, అది ఒకరి నుంచి ఒకరు సంక్రమించదు. కానీ అవతల పార్ట్నర్ కూడా అది తీసుకోవాలి, దాన్ని కరెక్ట్ తీసుకోవాలి. ఇది ఒకరి నుంచి ఒకరు రాదు, దీని పెద్ద ఇబ్బంది లేదు, ఇది రివర్ట్ చేసుకోవచ్చు అనే లైఫ్ పార్ట్నర్గా మనకు వాళ్ళు నమ్మారంటే మ్యారేజ్ చేసుకోవచ్చు. నేను చెప్తుంటే చాలా మంది అడుగుతుంటారు, సార్ మ్యారేజ్ చేసుకోండి కానీ ఫస్ట్ వాళ్ళు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒకసారి మీరు ఆల్రెడీ నాకు ప్రీవియస్ మీ పేషెంట్ లిస్టే పంపించారు. అవునవును. ఒక్కసారి ఒక పర్సన్ కి కాల్ చేసేసి చేయండి అసలు వాళ్ళకున్న సిచ్యువేషన్ ఏంటి, ఎన్ని సంవత్సరాలు మెడిసిన్స్ వాడిన తర్వాత వాళ్ళకి తగ్గింది, అదే విధంగా 500 మంది పేషెంట్ లిస్ట్ ఇచ్చాను, హ్యాపీ పేషెంట్ లిస్ట్ ఇచ్చాను. మీరు ఎవరికైనా కాల్ చేసుకోండి. మళ్ళీ ఏమైనా రివర్స్ అయ్యే విధంగా ఉంటుందా అనేది కూడా తెలుసుకున్నాను. ఎందుకంటే తీసుకున్న తర్వాత వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హలో సార్, నమస్తే అండి. ఎవరండి? సార్ నా పేరు నవీన్ సార్, నేను ఎంఆర్ హెల్త్ నుంచి కాల్ చేస్తున్నా అండి. ఓకే సార్, చెప్పండి సార్. సార్ మీరు డాక్టర్ స్కిన్ లో ఏమైనా ఈ సోరియాసిస్ కి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకున్నారా సార్? అవును సార్, డాక్టర్ అమరావతి సార్ కూడా ట్రీట్మెంట్ తీసుకున్నామండి. ఓకే, మీరు ఎక్కడ సార్? మాది నెల్లూరు అండి. ఓకే, ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు సార్ మీరు? తిరుపతిలో సార్. ఓకే సార్, ఏమనుకోకుండా ఇప్పుడు నేను యాక్చువల్గా ఏంటంటే సార్ ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు.
ఓకే సో నేను సోరియాసిస్ చాలా వరకు దగ్గర దగ్గర ఒక 500 మందికి పైగానే హ్యాపీ పేషెంట్స్ అయితే నా దగ్గర ఉన్నారని లిస్ట్ ఇచ్చారు. ర్యాండమ్గా మీకు కాల్ చేశాను. సో Okay, సార్ sir. కూడా స్టూడియోలో ఉన్నారు ఇప్పుడు. ఓకే ఒక్కసారి అసలు ఎందుకంటే సార్ ఇప్పుడు ఇది మీ ఫేస్ ఎక్కడే కానీ మీ పేరు కానీ రివీల్ చేయొద్దని సార్ నన్ను అడిగారు. సో కాబట్టి నేను ఆన్ కాల్ నుంచి మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఓకే సార్. సో సార్ మనము మీకు అసలు ఈ సోరియాసిస్ మీ ఏజ్ ఎంత, అదేవిధంగా మీకు ఎప్పుడు అటాక్ అయిందని తెలిసింది, ఎన్ని రోజులు వేరే వేరే మందులు వాడి హోమియోపతికి వచ్చారండి? యాక్చువల్లీ సోరియాసిస్ నా ఏజ్ వచ్చి 40 years సార్. ఓకే నేను ఒక ఐటీ ఎంప్లాయీని. ఓకే ఓకే ఈ సోరియాసిస్ ఎఫెక్ట్ వల్ల నేను జాబ్ కూడా మానేయాల్సి వచ్చింది. ఓకే ప్రాబ్లం ఓకే ఏంటంటే ఈ సోరియాసిస్ వల్ల గోక్కోవడం ఎక్కువైపోయి నైట్ నిద్రలేక అది ఆఫీస్ లో వెళ్ళి అక్కడ నిద్రపోవాల్సి వస్తుంది. ఈ బాధలన్నీ పడలేకపోతున్నాను. ఓకే ఓకే ఇంట్లో మా వైఫ్ తో కూడా టార్చర్ ఉండింది. ఇది ఓకే నాకు బయట తిరగాలంటే అంటే కొంచెం ఇదిగా ఉండింది అనమాట దీని వల్ల. సో అప్పుడు నేను సార్ని కలిసాను అనమాట. ఓకే కలిసినప్పుడు ఆయన ఫస్ట్ నాకు మంచి అంటే ట్రీట్మెంట్ కంటే ముందు ఆయన మాటలతోనే అంటే ఆయన మోటివేషన్ వల్ల నన్ను ఫస్ట్ ధైర్యాన్ని ఇచ్చాడు ఆయన. ఓకే ఓకే ఏం కాదు తగ్గుతుంది, సో మినిమం 1 year అయితే ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పారు సార్. ఓకే సో నిజంగా దేవుడు అండి ఆయన నా లైఫ్ లో. ఎందుకంటే నా వైఫ్ కూడా నన్ను చేసి అంటే తను కూడా ఏం చేయలేని పరిస్థితి, నేను ఏం చేయలేని పరిస్థితి. బయట కొన్ని హాస్పిటల్ తిరిగానండి, ఎక్కడ తిరిగినా అది ట్రీట్మెంట్ నాకు అంటే సరిగా అనిపించలేదు. సార్ని కలిశాను, సార్ని కలిసినప్పుడు ఇది నాకు సెట్ అయిందండి. ఓకే ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నాండి మీరు? యాక్చువల్లీ నాకు 3 years నుంచి ఉండింది సార్ ఇది. ఓకే సో 1 year నుంచి సార్ గారు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు బాగుందండి. ఇప్పుడు బాగుంది. మళ్ళీ మందులు కంటిన్యూ చేస్తున్నారా, ఆపారండి? చేస్తున్నామండి. ఓకే ఒక్కసారి సార్ స్టూడియోలో ఉన్నారు సార్, మాట్లాడండి ఒకసారి. ఎలా ఉన్నారు? నమస్తే సార్. నమస్తే బాగున్నారా సార్? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నాను సార్. సార్ థ్యాంక్స్ అండి నా నెంబర్ ఇచ్చినందుకు. అంటే నేను కూడా ఒక మంచి ఫీడ్బ్యాక్, ఎందుకంటే నాలాగా బాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట. సో వాళ్ళు అంటే నేను వెళ్ళి డైరెక్ట్ గా చెప్పలేకపోయినా ఈ వీడియో చూస్తే ఒకవేళ వాళ్ళందరూ కూడా అదే మీ దగ్గరకు వస్తారని అనుకుంటున్నాను. మీరు ఇప్పుడు జాబ్ లో రిజైన్ అయ్యారు కదా, రిజైన్ అయ్యారా సార్? జాబ్ లో రిజైన్ అయ్యారా? అయ్యాను సార్. ఇప్పుడు మీ దయవల్లే సార్ అంత మీ మాటలతోనే మెడిసిన్ ఎంత పవర్, మీ మాటలు అంత పవర్ఫుల్ సార్. ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. అవును సార్, అవును సార్. ఓకే మీ దయవల్లే సార్. ఓకే ఓకే ఫస్ట్ 3 years చాలా ఇబ్బంది పడ్డాను సార్. ఓకే ఓకే అదే నైట్లు నిద్రలేక గోకుంటా ఇదంతా చెప్పుకోలేని పరిస్థితి. అవునవును, ఆ రోజు చెప్పా గుర్తుకొచ్చాను, తిరుపతికి బ్రాంచ్కి వచ్చాను. అవును సార్. సో దానివల్ల మా వైఫ్ కూడా నన్ను దూరం పెట్టేది బాగా. అది చాలా 3 years బాగా సఫర్ అయింది సార్. మీ కాడికి వచ్చినాక నాకు ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది సార్. థ్యాంక్స్ అండి. ఇప్పుడు సోరియాసిస్ ఉందనే సమస్యను మర్చిపోయారు కదా మీరు ఇప్పుడు? అవును సార్, అవును సార్. నార్మల్ పర్సన్ లెక్క మీరు ఎక్కడైనా బిహేవ్ చేస్తున్నా అలాగే మూవ్ అవుతున్నారు అంతే, అదే ఆ విధంగా లీడ్ చేస్తున్నారు. అవును సార్. అప్పుడు జాబ్ మానేయాల్సి వచ్చింది సార్. నేను ఐటీ జాబ్ చేసుకుంటే ఉండేవాడిని. నాకు ఏంటంటే ఈ గోక్కోవడం వల్ల నైట్ నిద్రపట్టుగా ఆఫీస్ లో వెళ్ళి అక్కడ ఇప్పుడు దురద ప్యాచెస్ అన్ని తగ్గాయి కదా? తగ్గాయి సార్, మొత్తం నార్మల్ గా అయిపోయింది. ఇప్పుడు ఏం లేదు. ఓకే మళ్ళీ ఎన్ని రోజులు కంటిన్యూ చేయాలి సార్ ఈ మందులు అట్లా? హలో మాట్లాడండి నవీన్ గారు. ఓకే ఇప్పుడు మీకు సార్ చెప్పారండి అంటే లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి, ఫుడ్ ఏం తీసుకోవాలి అనేది? చెప్పారండి. ఓకే సార్ చెప్పింది పాటిస్తున్నాం సార్. అదే ఇప్పుడు అంతా మంచిగా ఉందండి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి రెస్పాండ్ అయినందుకు. థ్యాంక్ యూ సార్. నిజంగా మళ్ళీ ఒక లైఫ్ ఇచ్చారు. అసలు నా భార్య కూడా అర్థం చేసుకోలేదు. కొంతమంది, అందరూ కాదు, అట్లా అంటే ఆయన మాటల్లో తెలుస్తా ఉంది ఎంత సఫర్ అయ్యాడు. అసలు మళ్ళీ లైఫ్ ఇచ్చాడంటే సరే అండి అంటూ ఉన్నాడు. అంటే ఆయన జాబ్ చేసుకోలేక ఇంట్లో ప్రాబ్లం, బయట ప్రాబ్లం, 2 ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల అతను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తను మళ్ళీ ఇంకా నేను కంటిన్యూ చేస్తున్నాను, తగ్గింది అయినా కంటిన్యూ చేస్తున్నాను మెడిసిన్స్ అంటున్నారు కదా, అట్లా ఎన్ని సంవత్సరాలు? అంటే ఆయనకు 9 months నుంచి కంటిన్యూ చేస్తున్నాడు. ఇంకా అతను ట్రీట్మెంట్ టైం ఉంది కాబట్టి ఇంకా కంటిన్యూ చేస్తాడు. ఓకే 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 వాళ్ళకి మామూలుగా ఏమైనా ఈ ట్రిగర్ పాయింట్స్ అనేవి ఉంటాయి కదా సార్? ఇప్పుడు మైగ్రేన్ వాళ్ళకి అనుకోండి ఎగ్జాంపుల్ గా, ఎక్కువ వెళ్తురు చూస్తే మళ్ళీ మైగ్రేన్ అనేది ట్రిగర్ అవుతా ఉంటది. మైగ్రేన్ వచ్చే ముందే వాళ్ళకి కొన్ని సింటమ్స్ కనబడుతుంటాయి అంటున్నారు కదా, అట్లా ఏమైనా సోరియాసిస్ తగ్గి మళ్ళీ కొన్ని ట్రిగర్ పాయింట్స్ వల్ల వాళ్ళకు హై అయ్యే ఛాన్సెస్, వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? అంటే
తక్కువ ఛాన్సెస్, చాలా తక్కువ, వచ్చినంత ఫస్ట్ అంత రాదు. ఓకే. కానీ ఆలోచన విధానం బట్టి ఉంటుంది. ఇప్పుడు అబ్బాయికి జాబ్ వచ్చింది, హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నాం అంటే దాదాపు ఏం సమస్య ఉండకపోవచ్చు. ఓకే. ఓకే. మనం జాబ్ చేయకుండా ఇంట్లో ప్రాబ్లమ్స్ డిప్రెషన్ లోకి పోయి మళ్ళీ ఆ విధంగా ఉంటే మళ్ళీ ఓకే. అంటే ఇదంతా మైండ్ మీద ఉంటది అంతా. అంతే. ఓకే. లైఫ్ స్టైల్, మైండ్ సెట్, ఫుడ్, గట్టు. మీరు ప్రతి వీడియోలో కూడా గట్టుకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. గట్టు నిజంగా సెకండ్ బ్రెయిన్ అంటే నా దృష్టిలో 70% అక్కడి నుంచే వస్తాయి. గట్టు వల్లనే బ్రెయిన్ యాక్టివ్ ఉంటే, బ్రెయిన్ వల్లనే గట్ యాక్టివ్ ఉంటుంది. రెండు. ఓకే. ఓకే. ఆ రెండు బాగుంటేనే స్కిన్ బాగుంటది. ఇతను మాట్లాడేటప్పుడు ఈయన మాటల్లో బయటికి చెప్పలేదు కానీ, ఒకవేళ సోరియాసిస్ వచ్చిన పర్సన్ ఏమైనా సెక్షువల్ గా వాళ్ళ వైఫ్ తోటి కలిసినప్పుడు పార్ట్నర్ కి కూడా ఏమైనా అటాక్ అయ్యే విధంగా ఉంటుందా సార్? ఎందుకంటే చాలా ఇబ్బంది పడినాను మా వైఫ్ తోటి, కొన్ని చెప్పలేను సార్ అంటున్నాడు. అంటే 100% అది ఒకరి నుంచి ఒకరు రాదు, సెక్స్ వల్ల రాదు, వేరే దాని వల్ల రాదు. ఓకే. ఓకే. కానీ ఏంటంటే ఆ డిసీజ్ సిమ్టమ్స్ చూసిన తర్వాత కొంతమందికి ఆ విధంగా భయం వేస్తుంది. అంతే, అందరికి కాదు, కొంతమందికి. అంతే తప్ప అది అసలు ఓకే. ఓకే. రాదు. ఓకే. వాళ్ళు వాడిన టవల్ వాడినా కానీ, లేదు అని అంటే తినేటప్పుడు వాళ్ళ ప్లేట్స్ వాడినా కానీ, టవల్ వాడినా కానీ, ఏమి టచ్ చేసినా కానీ, షేక్ హ్యాండ్ ఇచ్చినా కానీ, ఓకే. ఓకే. కలిసి జర్నీ చేసినా కానీ ఎవరికి రాదు. ఓకే. ఓకే. ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ లో అంటే రింగ్ వామ్ అంటారు కదా, అది వస్తుంది. అది కంటేజియస్. ఇంట్లో మనం ఒకటే బెడ్షీట్, ఒకటే టవల్, ఒకటే సోప్ వాడినా, మనం టచ్ చేసినా, సెక్స్ చేసినా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సరే, ఇప్పుడు ఒకవేళ 50+ 60 అట్లా ఇయర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఒకవేళ పెద్ద ఏజ్ వాళ్ళు 60+ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి వచ్చింది అనుకోండి, తగ్గేదానికి ఛాన్సెస్ ఉంటుందండి? ఎందుకు 100% ఉంటుంది. ఓకే. ఓకే. ఎవరికైనా సరే వాళ్ళ మైండ్ సెట్, లైఫ్ స్టైల్ మార్చుకుంటే ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే పెద్ద ఏజ్ కదా, ఏమైనా తగ్గే ఛాన్స్ ఉంటుందో లేదో అని అనుకుంటారు. వాళ్ళకి కొంచెం టైం ఎక్కువ పట్టొచ్చు, కానీ అంటే వాళ్ళకి ఏదైనా అసోసియేట్ డిసీజ్ ఉంటే, లైక్ డయాబెటీస్, థైరాయిడ్, ఇంకేమైనా కార్డియాక్ ఇష్యూస్, వేరే ఇష్యూస్ ఉంటే కదా కొంచెం టైం ఎక్కువ పడుతుంది, అంతే. ఓకే. ఓకే. ఎస్, ఇది మొత్తానికి ఏంటంటే సోరియాసిస్ అనేది మనకి ఇదేదో పైకి మీకు చర్మం మీద కనిపించే డిసీజ్ మాత్రమే, కానీ ఇది సైకలాజికల్గా మీరు బ్రెయిన్లో నుంచి మొదలవుతుంది. సో ముందు మీరు హ్యాపీగా, హెల్తీగా ఉన్నారు, సో మైండ్ అనేది కామ్ డౌన్లో ఉంది అని అంటే మాత్రం దీన్ని ఈజీగా తగ్గించుకోవచ్చు అని చెప్పేసి డాక్టర్ అమరావతి గారు చెప్తున్నారు. సో డాక్టర్ స్కిన్ నుంచి మీరు కూడా డాక్టర్ స్కిన్ వారితో ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి అపాయింట్మెంట్ ద్వారా మీరు సార్ని మీట్ అయ్యి సో ట్రీట్మెంట్ అయితే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.